పిరికి పంద చర్యతో టెర్రరిజంతో మన సోదరులు 24 మందిని 25 మందిని మట్టుబెట్టిన టెర్రరిస్టులకు అగెనిస్ట్ గా ఈరోజు క్యాండిల్ ర్యాలీ తీసాము. వారిని ముర్దాబాద్ కొడుతూ దేశ ప్రజలంతా ఈరోజు ముందుకొచ్చి మన ప్రాణాలు అసూలు బాసిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ప్రతి ఒక్కరు ఈరోజు ఈ 24వ తేదీ నుంచి ఈరోజు 29 5 రోజుల నుండి అందరూ బిక్కుమని బాధలో ఉన్నారు. నేను రోజు నల్ల డ్రెస్ వేస్తూ నా వ్యతిరేకతను నేను తెలుపుతున్నాను. ఎందుకు నల్ల డ్రెస్ వేసానంటే నా దేశ ప్రజలను అన్యాయంగా మట్టుపెట్టి వాళ్ళ కుటుంబాలకు కన్నీటి శోకాన్ని మిగిల్చిన ఈ టెర్రరిజం నశించిపోవాలని. టెర్రరిజం భారత్ మాతాకి ఆవాజ్ దో హమ్ ఏక్ హై ఆవాజ్ దో అన్న నినాదంతో మేమందరము దేశభక్తితో ముందుకు పోతున్నాం. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా భారతదేశంలో పుట్టిన వాళ్ళే, భారతదేశం తిండి తింటున్న వాళ్ళే, భారతదేశం భూమిలోనే చచ్చి ఇక్కడే కాలబడబడతారు, బొందబెట్టబడతారు. కాబట్టి మన దేశాన్ని మనం ప్రేమించాలి, మన సోదరులను మనం గౌరవించాలి. మేమైతే అలాగే చేస్తాము. మనిషి కాని వాడు వేరే విధంగా చేస్తాడు. మనం అందరం మనుషులమని, ఏ కుమతస్తుడైనా సరే మనం అందరం మనుషులమని ముందుకు సాగిపోవాలి. గొడవలు వచ్చినప్పుడు మనం కొట్టాడుకుంటాం, కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు మనమంతా ఒకటవుతాం. ఆ ఒకటై ఈ రోజు అందరిలో కనబడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రతి వాళ్ళు మన దేశాన్ని గౌరవిస్తూ హిందూ అయినా ముస్లిం అయినా మంచిగా మాట్లాడడం నాకు నచ్చింది. ఈ నచ్చిన విషయాన్ని మనం దేశం అంతా ఒకటయ్యి మన దేశాన్ని ఏదో ఒకటి అల్లరిపాలు చేయాలని చూస్తున్న దేశాలు 2-3 ఉన్నాయి. అవి పేర్లు కూడా చెప్తాను. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా. వీటికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. మన రాష్ట్ర భాగం కొన్ని భాగాలను దెబ్బేసి మనను ఈరోజు అబాస్పాలు చేయాలని చూస్తున్నారు. కానీ భారత ప్రజలు ఈరోజు ధైర్యంగా గట్టిగా ఉన్నాం. అవసరమైతే మా ప్రాణాలు ఉంటైనా సరే మా దేశాన్ని మేము రక్షించుకుంటాం. మీ గుండెను చీల్చి నిద్రపోతాం. ఇది నిజం నిజం నిజం. కావాలంటే పరీక్షించుకోండి. మోడీజీ तुम संघर्ष करो, हम तुम्हारे साथ है. मोदी जी तुम संघर्ष करो, हम तुम्हारे साथ है. इसीलिए जय भारत माता की जय भारत माता की జై. ఇదే విధంగా నేను అందరికీ చెప్తున్నాను, మన ఐక్యతను ముందుకు తీసుకుపోయి భావి తరాలకు మన దేశ గౌరవాన్ని, మన పోరాట పటిమను ఎలాగైతే ఆ రోజు 1947లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ మన దేశాన్ని మనము దక్కించుకున్నాం. ప్రపంచ పటంలో మన దేశం పేరు గొప్పగా నిలుపుకున్నాము. అదే యూనిటీ ఈరోజు రావాలి, వచ్చింది. కాబట్టి మనం ముందుకు సాగిపోతూ వాళ్ళందరినీ, ఎవరిని టెర్రరిస్టులందరినీ తూలముట్టించడానికి మనం అందరం కంకణం కట్టుకోవాలి. పాకిస్తాన్ మన మంచితనాన్ని, మన అమాయకత్వాన్ని, మన ప్రేమానురాగాలను వాళ్ళు ఆసరగా తీసుకుంటున్నారు. మనం ఇక మంచితనం చూపించడం అవసరం లేదు. 3-4 సార్లు మనం మంచితనం చూపించి వాళ్ళను ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాం. ఈసారి ఇవ్వడం అంటూ జరగదు. ఆ దేశాన్ని ముక్కలుగా 3-4 ముక్కలుగా విభజించి 4 దేశాలను చేయాలి. పాకిస్తాన్ 1, పాకిస్తాన్ 2, పాకిస్తాన్ 3, పాకిస్తాన్ 4గా విభజించేసి వాటిని బలహీన పరిస్థితిని మనం బలవంతులం అవుతాం, మంచి వాళ్ళం అవుతాము. మన దేశాన్ని మనం కాపాడుకుంటూ వాళ్ళ దేశాన్ని వాళ్ళు చావనివ్వండి, మన జోలికి రాకుండా చెయ్యండి. ఇలాగే ప్రతిసారి ఊరుకుంటే మనం ఎప్పటికీ బలహీనమైపోతాము. మన దేశ ప్రజల లోపల మనం చులకనవుతాం. కాబట్టి ఒక్కసారి ఉప్పొంగిపోయి కెరటాలు పోయి వాళ్ళ ముఖాన్ని కొట్టే వాళ్ళు బోర్ల మొక్కలు పడేలాగా మన చర్యలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సెంట్రల్ గవర్నమెంట్ను. దీనికి ప్రతి స్టేట్ గవర్నమెంట్, ఏ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ముందుకు సాగిపోయే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 24 గంటలు మన తెలుగు వాళ్ళను, ఇండియాని తిట్టే వాళ్ళు కూడా ఈ రోజు మోడీ గారు తీసుకున్న చర్యలకు, ఆ టెర్రరిస్టులు చేసిన పనులకు రివర్స్ అయిపోయి మన దేశాన్ని, మన దేశ ప్రజలను యూనిటీ చూపించి ఐక్యంగా ఉంటున్నారు. కాబట్టి మనమందరం ముందుకు సాగిపోతూ మంచి పనులు చేస్తూ ఈ రోజు జరిగిన ఈ సంఘటనకు ఇక మరొకసారి
ఏ దేశం అని మన ఎత్తు కన్నెత్తి చూడకుండా చూడాలి. ప్రపంచ దేశాలలో నంబర్ 1 కాబోతుంది మన భారతదేశం. భారతదేశంలో నంబర్ 1 కాబోతున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల నుంచి మనం వచ్చామంటే ఒకప్పుడు మద్రాసే క్యా అనేవాళ్ళు, ఇప్పుడు మద్రాసే కాదు తెలంగాణ ఆంధ్ర హై క్యా అని అడిగేంత రేంజ్ మనం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు దేశ కోసం మనం అండగా ఉంటూ మన ధైర్యాన్ని సాహసాన్ని చూపేయాలి. పిరికి పందల గుండెల్లో నిద్రపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై.